అర్థమైందండి? తమ కడుపు నింపుకోవడానికే ఈ కాపర్లంతా తిరుగుతున్నారు కానీ గొర్రెలు మేపట్లేదు. అయ్యా బాబు మేమే నడిపిస్తాము, దీనికి విండోస్ లేకపోతే ఆ డోర్స్ పెయింట్లు వేసి మేమే ఒక మంచి పాస్టర్ గారిని పెడతాం, మిషనరీ మైండ్ సెట్ ఉండే వాళ్ళని, మీరే వచ్చేటప్పుడు చూసుకొని పోండి అని కూడా బ్రతిమలాడాం. మాకు చేత కాదా, మా దగ్గర డబ్బులు లేవా, నువ్వేంటి ఇక్కడ చేసేది అది అని రుబాబుగా మాట్లాడి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు మరి దిక్కు లేదు. అందుకని దయచేసి మీరంతా కూడా ఈ మందిరం కోసం మీరు ప్రార్థించండి. ఇప్పట్లో ఎలా ఉన్నారంటే, అంటే మేము బాగు చేస్తాము, మా కష్టార్జితం డబ్బులు పెట్టుకొని మేము బాగు చేస్తాము అంటే మాకు అవసరం లేదంటారు. ఇలాంటి సేవకుల గురించి బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారయ్యుండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. అందుకని దయచేసి ఇలాంటి వేషధారణలో ఉన్నారు పాస్టర్స్ అంతా కూడా. అయ్యా సంస్థ నీదైతే కావచ్చు, మేము బాగు చేపిస్తామో మహానుభావుడా అంటే అసలు వినలేదు. కానీ ఇదేమో ఇప్పుడు ఈ రోజున తాగుబోతులకు అడ్డా అయిపోయింది. దయచేసి మీరంతా ప్రార్థించండి. ఇప్పుడు ఈ వీడియో చూసుకొని ఇంకో కేసు పెడతారు, పెట్టినా ఏం ప్రాబ్లం లేదు, ఇదేమో నాకు అక్కర్లేదు, దీన్ని కబ్జా చేయడానికి దోచుకోవడానికి రాలేదు, ఇలా పాడైపోతుంది, మేము బాగు చేస్తామని చెప్పారు కదా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చాం. యాజ్ ఎ క్రైస్తవుడిగా ఆ రైట్ ప్రతి మనిషికి ఉంది, ప్రతి పౌరుడికి ఉంది. దేవుని మందిరం పాడైపోతుంది, వ్యభిచార గృహంలాగా మారిపోతుంది, త్రాగుబోతుల అడ్డాల్లాగా మారిపోతుంది. దీనికి దిక్కెవరు? ఎవరైతే ఈ సంస్థ యజమానులు ఉన్నారో, ఇదిగోండి ఇండియన్ నేషన్ ఎవాంజలికల్ చర్చ్ వాళ్ళు దీన్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళు పెద్దోళ్ళంతా పాపం పరలోకం చేరినట్టున్నారు. ఈ మధ్యలో ఉండేవాళ్ళు పట్టించుకోవట్లేదు. దేవుని మందిరానికి ఒక బాధ్యత లేదు. మాకు 800 సంఘాలు ఉన్నాయి, 800 మంది సేవకులు ఉన్నారంటున్నారు. కనీసం ఒక్కరిని ఇక్కడ పెట్టవచ్చుగా. ఇవన్నీ ఏం బాగు చేయకపోయినా సండే అయినా పట్టేపించైనా కనీసం నడిపించవచ్చుగా. ఆయన కూడా పట్టించుకోవట్లేదు. ఈ మధ్యలో ఉండే ఈ జీతగాళ్ల గురించి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం, 12, 13, 14. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టెను. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని అని ప్రభు సెలవిస్తున్నాడు.